హాయ్ అండి, వెల్కమ్ టు శారదా డిజైనర్స్. అందరూ బాగుండాలి, అందులోనే ఉండాలని కోరుకుంటూ మీ శారద. ఇవాళ వచ్చి నేను యూనిఫామ్ కటింగ్ అయితే చెప్తున్నానండి. యూనిఫామ్స్ ఇప్పుడు బాగా ఎక్కువ వస్తాయి కదా, సో అది ఎలా కట్ చేయాలనేది చెప్తున్నాను. కాలర్ నెక్స్కి 2 పీసెస్ ఒకసారి కట్ చేసుకోకూడదండి. ఫ్రంట్ విడిగా బ్యాక్ విడిగా అనేది కటింగ్ చేసుకోవాలి. అర్థమవుతుందండి. నేను అందుకే మధ్యలో కట్ చేసి ఫ్రంట్ విడిగా బ్యాక్ విడిగా అనేది డివైడ్ చేసుకున్నాను. ఓకే, ఇప్పుడైతే కటింగ్ చెప్తాను, నేర్చుకోండి. మా ఛానల్ కనుక సబ్స్క్రైబ్ చేసుకోకపోతే కనుక ముందుగా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఓకే, ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ అయితే ఫస్ట్ కట్ చేస్తున్నానండి. కాలర్ నెక్కి ఫ్రంట్ బ్యాక్ ఒకేలాగా కటింగ్ అయితే చేయకూడదు, రెండు వేరుగా అయితే కటింగ్ చేయాల్సి ఉంటుంది. ముందు మనకి లెంత్ ఎంత కావాలనేది చూసుకుని హైట్కి కస్టమర్ హైట్ని బట్టి మనం హైట్ అనేది ఫిక్స్ చేసుకోవాలి. ఓకే, మార్కింగ్ అయితే హైట్ చూసుకుని దాన్ని బట్టి మనమైతే మార్కింగ్ చేసుకోవాలి. ఓకే, నాకు వచ్చి 44 ఇంచెస్ అండి. మొత్తం టోటల్ వచ్చి 44 ఇంచెస్ వచ్చేసేలాగా మార్కింగ్ అయితే చేసుకున్నానండి. ఓకే, ఇప్పుడు లూజ్ అండి. లూజు చూడండి, ఒక్కసారి లూజ్ ఎంత కావాలో చూసుకుని అది కూడా మార్కింగ్ అయితే చేసేసుకున్నాను. ఓకే, లూజ్ ఎంత కావాలంటే నాకు 11.5 అనేది లూజ్ ఉంచేలాగా చూసుకుని మార్కింగ్ అయితే చేసేసాను. ఇప్పుడు చూద్దామండి. ఫస్ట్ మనకి 4 మెజర్మెంట్స్ అయితే కావాల్సి ఉంటుందండి. 4 మెజర్మెంట్స్ ఎలాగనేది చూపిస్తాను. ఫస్ట్ చూడండి, ఎక్కడ వరకు హైట్ కావాలో మార్కింగ్ చేసుకున్నాం కదా, హైట్ దగ్గర అయితే ఒక మార్కింగ్ చేసుకోవాలండి. అది షోల్డర్ కోసం అనమాట. ఓకే, ఇక్కడి నుంచి 7 ఇంచెస్ దగ్గర ఒక మార్కింగ్ చేసుకోవాలి. తర్వాత 13.5 వచ్చేలాగా ఒక మార్కింగ్ అయితే చేసుకోవాలి. తర్వాత 21 వచ్చేలాగా 21 కానీ 21.5 కానీ, అంటే పర్సన్ హైట్ని బట్టి అనేది మార్కింగ్స్ మారుతాయి, ఒక మార్కింగ్ చేసుకోవాలి. ఓకే, ఈ 4 మార్కింగ్స్ అనేది ఇలా కరెక్ట్గా లైన్స్ గీసేసుకోవాలండి. ఓకే, ఇలా లైన్స్ అయితే 4 మార్కింగ్స్ దగ్గర గీసుకోవాలన్నమాట. ఓకే, అర్థమవుతుంది కదా మీకు. మార్కింగ్ చేసుకున్న తర్వాత ఫస్ట్ అండి షోల్డర్ మెజర్మెంట్. అలాగే 4 మెజర్మెంట్స్ మార్కింగ్ చేసుకున్న తర్వాత ఫస్ట్ షోల్డర్ మెజర్మెంట్ అనేది చూసుకోవాలి. షోల్డర్ మెజర్మెంటు ఎంత వచ్చింది అనేది కస్టమర్ని బట్టి ఉంటుంది. అయితే నాకైతే ఇక్కడ కస్టమర్కి వచ్చి 15 వచ్చిందండి. షోల్డర్ మెజర్మెంట్ 15 వచ్చేసింది. ఓకే, ఇప్పుడు షోల్డర్ మెజర్మెంటు ఎంత కావాలనేది మనం చూసుకోవాలన్నమాట. షోల్డర్ మెజర్మెంట్ ఎలా అంటే 15 వచ్చింది కదా, 15 వస్తే 15లో హాఫ్ 7.5 అవుతుంది కదా. బట్ ఫ్రంట్ సైడ్ మాత్రం 7.5 అనేది పెట్టకూడదు అనమాట. అంటే ఫ్రంట్ సైడ్ 7.5కి ఒక ½ ఇంచ్ తగ్గించి పెట్టాల్సి ఉంటుంది. ½ ఇంచ్ తక్కువ అంటే 7 ఇంచెస్ అనేది మార్కింగ్ చేసుకోవాలండి. ఓకే, అర్థమవుతుంది కదా మీకు. బ్యాక్ అయితే 7.5 పెట్టేస్తాం, ఫ్రంట్ కాబట్టి ఒక ½ ఇంచ్ తగ్గించుకుని 7 ఇంచెస్ దగ్గర మార్కింగ్ చేసుకోవాల్సి వస్తుంది. తర్వాత ఖర్చు కోసం ఒక ½ ఇంచ్ అనేది యాడ్ చేసుకుంటామండి. ఓకే, ఖర్చు కోసం ఒక ½ ఇంచ్ అనేది మనం యాడ్ చేసుకోవాల్సి వస్తుంది. అప్పుడు ఖర్చుతో కలిపి 7.5 వస్తుంది. అర్థమవుతుంది కదా. ఫ్రంట్కి బ్యాక్కి అనేది కొంచెం డిఫరెంట్ ఉంటుంది. అది కరెక్ట్గా వేసుకుంటే కనుక బాగా వస్తుందండి. ఓకే, ఇప్పుడు షోల్డర్ దగ్గర 7 ఇంచులు వచ్చింది కదండి, దానికి 3/4 ఇంచ్ అనేది నేను తగ్గించుకుంటున్నానండి. చూడండి, ఇక్కడ ఆమ్ హోల్ గీసే దగ్గర ఒక 3/4 ఇంచ్ అనేది తగ్గించుకుని మార్కింగ్ చేసుకుని దాన్ని ఇలా అయితే కలుపుకున్నానండి. ఓకే, అర్థమైంది కదా. ఇలా 3/4 ఇంచ్ తగ్గించుకుని కలుపుకున్నాము. ఇది నాకు అయితే ఇక్కడ చెస్ట్ మెజర్మెంట్ నాకు అక్కడ ఎంత రావాలంటే 9.5 కావాలండి. నడుము దగ్గర 8.5 ఇంచులు అనేది కావాల్సి వస్తుంది అనమాట. అయితే సీట్ హిప్ దగ్గర వచ్చి 9.5 కావాలి. ఇప్పుడు 9.5 దగ్గర అయితే నేను ఇక్కడ ఒక మార్కింగ్ అయితే ఇచ్చేస్తున్నానండి. ఇక్కడ 8.5కి ఒక మార్కింగ్ ఇస్తున్నాను. ఓకే, ఇక్కడ మళ్ళీ నాకు 9.5 అనేది మార్కింగ్ చేస్తున్నాను. ఓకే, తర్వాత ఖర్చు కోసం
1.5 ఇంచ్ అనేది ఖర్చు కోసం ఎక్స్ట్రా అనేది మార్కింగ్ ఇస్తున్నానండి. ఓకే, ఖర్చు కోసం అయితే 1.5 ఇంచ్ అనేది మార్కింగ్ ఇస్తున్నాను. కిందన మాత్రం 1 ఇంచే మార్కింగ్ ఇచ్చా. అంటే నడుము దగ్గర చెస్ట్ దగ్గర 1.5 ఇచ్చి సీటు దగ్గర మాత్రం 1 ఇంచ్ అనేది మార్కింగ్ ఇచ్చేసానండి. అవి ఇలాగా కలుపుకుంటూ లైన్స్ అయితే గీసుకోవాలండి. ఓకే, లైన్స్ గీసుకోవాలన్నమాట. ఇలా లైన్స్ గీసుకుంటూ ఉండాలి. అయితే మా ఛానల్ కనుక సబ్స్క్రైబ్ చేసుకోలేకపోతే కనుక కంపల్సరీ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఓకే, ఇప్పుడు ఇలా లైన్స్ గీసేసుకున్న తర్వాత ఇక్కడ 9.5 ఇంచ్ చెప్పాను కదండి, సీటు దగ్గర 1 ఇంచ్ యాడ్ చేసుకుంటే ఎంత వచ్చింది? 10.5 అనేది వచ్చింది. సో 10.5 అంటే దానికంటే కింద సైడ్ ఎంత రావాలంటే మనకి 1 ఇంచ్ ఎక్స్ట్రా అనేది పెట్టుకుంటాం అనమాట. సో 11.5 ఇంచ్. అందుకే నేను ఇందాక లూజ్ అనేది 11.5 చూసుకుని మార్కింగ్ చేసుకున్నాను అనమాట. అర్థమైందండి మీకు ఇప్పుడు? ఓకే, ఇప్పుడు దాన్ని కూడా మనం ఇక్కడ కింద వైపు ఏం చేయాలంటే కొంచెం క్రాస్ తీసుకోవాలండి. ఇంకో ఇలా మిడిల్లోంచి కొంచెం క్రాస్గా అయితే తీసుకోవాలి. ఎందువల్లంటే చివర్లు తోకల్లాగా ఫోల్డింగ్స్ ఉంటాయి కదండి కింద, ఆ ఫోల్డింగ్స్ చివర్లో ఏంటంటే సాగిపోయినట్టు వస్తాయి. స్టిచ్ చేసేటప్పటికి కొంచెం సాగుతాయి. కాబట్టి మనం అలా కొంచెం పైకి మార్కింగ్ చేసుకుంటే కనుక అవి నీట్గా ఈక్వల్గా వచ్చినట్టుగా కనిపిస్తాయి స్టిచ్చింగ్ అయిన తర్వాత. ఓకేనండి, ఇదైతే ఇలాగా మనం మార్కింగ్ అయితే చేసేసుకుంటాను. మార్కింగ్ చేసుకునేటప్పుడే కరెక్ట్గా మార్కింగ్ చేసుకున్నట్లయితే మనకు స్టిచ్చింగ్ చాలా ఈజీగా అయితే అవుతుందండి. ఓకేనా, ఇప్పుడు వచ్చి మనం మొత్తం కింద అంతా మార్కింగ్లు అయితే కంప్లీట్ అయిపోయింది కదండి. ఇప్పుడు మనకు ఇక్కడ ఆమ్ హోల్ దగ్గర ఎలా అనేది నేను ఒకసారి చూపిస్తాను చూడండి. 1 ఇంచ్ అయితే నేను మార్కింగ్ ఇస్తున్నానండి. 1 ఇంచ్ మార్కింగ్ ఆమ్ హోల్ దగ్గర ఇచ్చి, ఆమ్ హోల్ స్కేల్ ఉంటుంది కదండి, ఆమ్ హోల్ స్కేల్తో అయితే ఇలా డ్రా చేసేసానండి. ఓకే, అర్థమవుతుంది కదా మీకు? ఇలా అనేది డ్రా చేసేసాను. మనం ఒక్కసారి ఇక్కడ షోల్డర్ దగ్గర ఉంది కదండి, షోల్డర్ దగ్గర నుంచి ఒక 1/2 ఇంచ్ కొంచెం ఇక్కడ మార్కింగ్ అయితే ఇచ్చుకోవాలండి. ఎందుకంటే కాలర్ నెక్ కంపల్సరీ మనం క్రాస్గా అయితే షోల్డర్ తీయవలసి ఉంటుందండి. ఇలా మార్కింగ్ ఇచ్చుకోవాలి. ఓకే, మొత్తం టోటల్ షోల్డర్ వచ్చి ఖర్చుతో కలిపి 7.5 అయితే ఇచ్చేసాను కదండి, ఇందాక మీకు చూపించాను కదా. ఇప్పుడు ఏంటంటే నెక్ వైపు ఇచ్చి ఎంత ఉంచుకోవాలి, షోల్డర్కి ఎంత ఉంచుకోవాలి అనేది నేను చెప్తున్నాను అనమాట. మీకు షోల్డర్కి వచ్చి 4.5 ఇంచులు అయితే ఉంచుకోవాలండి. ఇంకా నెక్కి అయితే 3 ఇంచెస్ అయితే ఉంచుకోవాలి. అర్థమవుతుంది కదండి మీకు? ఇప్పుడు మార్కింగ్ చేసేసుకున్నాం కదా, మార్కింగ్ చేసుకున్న దగ్గర నుంచి ఇలా షోల్డర్ వైపు ఇలా క్రాస్గా అనేది లైన్ గీసుకోవాలండి. ఎందుకంటే కాలర్ నెక్కి ఎప్పుడు కూడా క్రాస్గా అనేది షోల్డర్ కంపల్సరీ ఉండాలి. అప్పుడు ఫిట్టింగ్ కరెక్ట్గా వస్తుంది అన్నమాట. ఓకే, ఇలా ఖర్చుకి లైన్ అయితే తీసేసుకున్నాను కదా. ఇప్పుడైతే కనుక నెక్ మెజర్మెంట్ ఏంటంటే నెక్ ఎంత తీసుకోవాలనేది ఫుల్ కాలర్ అనుకోండి, అంటే హాఫ్ కాలర్ ఉంటుంది, ఫుల్ కాలర్ ఉంటుంది. మొత్తం క్లోజింగ్ కాలర్ అంటే కనుక 3 ఇంచులు తీసుకోవచ్చండి. లేదు కొంచెం ఫ్రంట్ ఓపెన్ వచ్చి బ్యాకే కాలర్ వచ్చేలా అంటే కొంచెం 4 తీసుకోవచ్చు, 5 తీసుకోవచ్చు. కొంచెం డీప్ కావాలి అనుకుంటే 6 వరకు కూడా వెళ్ళొచ్చు, బట్ 5 వరకు సరిపోతుంది. ఓకే, 4 తీస్తే మరీ నొక్కేసినట్టుగా అనిపిస్తుంది, 5 అయితే ఓకే. మొత్తం క్లోజింగ్ అయితే కనుక మొత్తం ఫుల్ కాలర్ లాగా టోటల్ రావాలనుకుంటే కనుక 3 ఇంచెస్ దగ్గర మార్కింగ్ అయితే ఫ్రంట్ సైడ్ తీసుకోవాల్సి ఉంటుందండి. నేను చెప్పేది ఓన్లీ ఫ్రంట్ సైడ్ చెప్తున్నాను. ఓకే, ఫ్రంట్ సైడు తీసుకుని మార్కింగ్ చేసుకోవాల్సి ఉంటుందండి. కింద ఎన్ని ఇంచులు ఉందో చూసుకుని, అదే షోల్డర్ దగ్గర ఎన్ని ఇంచులు ఉందో చూసుకుని కింద నెక్ దగ్గర కూడా అన్ని ఇంచులు అనే దగ్గర మార్కింగ్ అయితే చేసుకుని దాంట్లో మనకు కావాల్సిన షేప్స్ అంటే రౌండ్ అవ్వచ్చు, స్టార్ అలా మార్కింగ్ చేసుకుని తర్వాత ఇక్కడి నుంచి ఇలాగ రౌండ్ గీసుకోవచ్చు, లేకపోతే స్టార్ నెక్స్ అని మనకు నచ్చిన మోడల్లో అయితే గీసుకోవచ్చండి. అర్థమవుతుందా? నేను ఇప్పుడైతే రౌండ్ గీస్తున్నాను. ఒకసారి ఇలా గీస్తున్నాను చూడండి, ఇలా గీసుకోవచ్చు. ఓకే, 3 ఇంచెస్ దగ్గర ఒక మార్కింగ్ ఇచ్చుకోవాలండి. ఎందుకంటే అక్కడ వరకు కాలర్ అనేది వస్తుంది అనమాట. అర్థమవుతుంది కదా? అక్కడ వరకు కాలర్ వస్తుంది అంటే ఇది 1/2 ఇంచ్ హాఫ్ కాలర్ అనమాట. ఓకే, హాఫ్ కాలర్ అనేది పెడతాను అనమాట. ఇక్కడి నుంచి
ఇంకా కొంచెం అంటే కొంచెం హైట్ ఉన్నారు అనుకోండి, ఇంకొంచెం పెంచుకోవచ్చు అనమాట. 5 ఇంచెస్ వరకు కూడా పెంచుకోవచ్చు. తర్వాత అక్కడి నుంచి మిడిల్లో అనేది ఉక్స్ కానీ అదే లేకపోతే బటన్స్ కానీ వస్తాయన్నమాట. అది ఎన్ని ఇంచులు అంటే ఒక 4 ఇంచెస్ 5 ఇంచెస్ అట్లా పెట్టుకోవచ్చు అనమాట. మార్కింగ్ 4 ఇంచెస్ 5 ఇంచెస్ దగ్గర మార్కింగ్ అయితే కింద కట్ అనేది ఇచ్చుకోవచ్చు. ఓకే, ఇది ఫ్రంట్ పార్ట్. ఇప్పుడైతే నేను కటింగ్ చేసేస్తున్నాను. ఒకసారి కటింగ్ చేసేస్తున్నానండి. ఓకే, మీరు ఏంటంటే యూనిఫామ్స్ ఎప్పుడు కూడా డైలీ అంటే ఎక్కువగా వాడతారు కాబట్టి వాళ్ళకి ఫినిషింగ్ బాగుందనుకోండి, అస్తమానం మళ్ళీ మన దగ్గరికే వస్తారు. నాకైతే ఈ యూనిఫామ్ అయితే ప్రస్తుతం తిరుమల కాలేజ్, ఇక్కడ రాజమండ్రి దగ్గరలో తిరుమల కాలేజ్ ఉంది కదండి, వాళ్ళ యూనిఫామ్స్ అనమాట. ఈ తిరుమల కాలేజీ యూనిఫామ్స్ అయితే నాకు చాలా వచ్చాయన్నమాట. కొంతమంది ఫుల్ కాలర్స్ పెట్టమన్నారు, కొంతమంది హాఫ్ కాలర్స్ పెట్టమన్నారు, కొంతమంది బోట్ నెక్లు చెప్పారు, కొంతమంది నార్మల్గా బిగ్ నెక్స్ పెట్టామని, పెద్ద నెక్లు ఉంటాయి కదండి అవి కూడా పెట్టమని చెప్పారనమాట. ఓకే, అలాగే ఎవరు నచ్చినట్టు వాళ్ళకు స్టిచ్ చేయించుకుంటున్నారు. కానీ ఎక్కువ స్కూల్ యూనిఫామ్స్ అయినాయి, చాలా వరకు కాలేజ్ యూనిఫామ్లు కానీ కాలర్ నెక్స్ ఎక్కువ ఉంటాయి కదా. నార్మల్ కటింగ్ అయితే అందరికీ వస్తుంది, ఇదైతే కొంచెం అందరికీ రాదని చెప్పేసి నేను చూసుకుంటున్నాను. ఓకే, ఇప్పుడైతే ఆర్మ్ హోల్ చూడండి. ఆర్మ్ హోల్ నాకు 16 వచ్చింది. అది వచ్చిందా లేదా అనేది ఒక్కసారి నేను చెక్ చేసుకుంటున్నాను చూడండి. ఓకే, నాకైతే సరిపోతుందండి కాబట్టి నేను ఇంకా ఉంచేసాను అనమాట. నాకు కరెక్ట్గా పర్ఫెక్ట్గా వచ్చిందండి. అలాగే మీ కస్టమరు ఆర్మ్ హోల్ దాన్ని బట్టి మీరు అది, నేను ఆర్మ్ హోలు 7 ఇంచెస్ తీసుకున్నాను కదండి, తక్కువైతే 16 కన్నా తక్కువైతే కనుక మీరు ఇంకా తగ్గించి తీసుకోవచ్చు, ఎక్కువైతే కొంచెం కిందకి పెట్టుకోవచ్చు. ఓకే, ఇప్పుడు కటింగ్ అయితే చేసేసుకుంటున్నాను కదండి. అందుకే నేను ఎక్కువ ఏంటంటే కాలర్ నెక్స్ అనేది ఎక్కువగా అందరికీ రాదు కటింగు అనేది అనుకుని ఇది అనేది నేను కట్ చేసి చూపిద్దామని అనుకున్నానండి. అందుకే చూపిస్తున్నాను. మీరు కనుక నచ్చితే కనుక మా వీడియోస్ అన్నీ ఫాలో అవ్వండి. ఓకేనండి. నెక్స్ట్ ఇప్పుడు ఇది ఫ్రంట్ పార్ట్. నేను ఒక నాట్స్ అయితే ఇచ్చుకుంటున్నానండి, స్టిచ్చింగ్ అప్పుడు ఈజీ ఉంటుంది కదా వర్కర్స్కి, దానికోసం కటింగ్ అయితే ఇస్తున్నాను అనమాట. మనం నడుం దగ్గర, చెస్ట్ దగ్గర, తర్వాత సీట్ దగ్గర అక్కడ ఫోల్డింగ్స్ ఇస్తాం కదండి కట్స్, ఆ 3 చోట్ల చిన్న నాట్లు అనేది పెట్టుకుంటే ఈజీగా ఉంటుంది అనమాట. స్టిచ్చింగ్ చేసేటప్పుడు ఈజీగా ఉంటుంది. అయితే ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ అనేది కంప్లీట్ అయిపోయింది కదండి. ఇందులో మిగిలింది క్లాత్ ఉంది కదండి, అది హ్యాండ్స్కి అయితే యూస్ చేస్తాం అనమాట. ఓకేనండి, అది హ్యాండ్స్కి అయితే యూస్ చేస్తాం, అది పక్కకు పెట్టేశాను. ఇప్పుడు బ్యాక్ పార్ట్ అండి, సేమ్ దానికిలాగే నేను ఫోల్డింగ్ అయితే ఇచ్చుకున్నాను. సేమ్ అలాగే ఫోల్డింగ్ చేశాను చూసారా. మనకి ఎంత లూజ్ కావాలో అంటే 11.5 ఐడియా ఉంది కదా మీకు, ఆ 11.5 వచ్చేలాగా ఫోల్డింగ్ చేసి దాని మీద ఫ్రంట్ పార్ట్ అనేది పెట్టేశానండి. ఓకే, ఫ్రంట్ పెట్టేశాను కదా, కాకపోతే ఫ్రంట్కి బ్యాక్కి కొంచెం తేడా ఉంటుంది. ఏంటనేది చూపిస్తున్నాను, ఒకసారి చూడండి. అంటే ఫ్రంట్ కంటే బ్యాక్ సైడ్ హైట్ అనేది 1 ఇంచ్ ఎక్స్ట్రా అయితే షోల్డర్ దగ్గర ఉంటుంది అనమాట అండి. ఓకే, 1 ఇంచ్ ఎక్స్ట్రా అయితే తీసుకోవాల్సి వస్తుంది. షోల్డర్ ఉంది కదండి, అంగో షోల్డర్ దగ్గర 1 ఇంచ్ అయితే ఎక్స్ట్రా తీసుకోవాల్సి వస్తుందండి. సేమ్ బ్యాక్ ఫ్రంట్ ఒకలాగే తీసుకుంటే కనుక చంక దగ్గర పట్టేసినట్టు కానీ ఫిట్టింగ్ కూడా నీట్గా అయితే రాదండి. ఇలా తీసుకుంటే మీకు పర్ఫెక్ట్గా వస్తుంది. అందుకే నేను ఇది ప్రత్యేకంగా వీడియో చేసి చూపిస్తున్నాను అనమాట మీకు. ఓకే, ఇలాగా ఫ్రంట్ కంటే బ్యాక్ సైడ్ ఇదిగోండి 1 ఇంచ్ ఎక్స్ట్రా అనేది ఎక్స్ట్రా తీసుకుని మార్కింగ్ చేశాను చూసారా. ఇప్పుడు ఇది కరెక్ట్గా ఉండేలాగా ఒక లైన్ అయితే డ్రా చేసేసుకున్నానండి, అది షోల్డర్ మెజర్మెంట్. ఓకే, ఇప్పుడు ఎలా అంటే ఇప్పుడు ఫ్రంట్ కంటే బ్యాక్ అంటే నేను చెప్పాను గుర్తుందా, షోల్డర్ మెజర్మెంట్ 15 వచ్చింది, బట్ నేను 1/2 ఇంచ్ తగ్గించి పెట్టాను కదా ఫ్రంట్ సైడు. ఇది మాత్రం 1/2 ఇంచు అంటే 7.5 పెట్టేసి ఖర్చు కోసం అనేది ఇంకో 1/2 ఇంచ్ అంటే టోటల్ ఎంత వచ్చింది నాకు 8 ఇంచెస్ అనే దగ్గర మార్కింగ్ ఇచ్చేసానండి. అర్థమైంది కదా. అప్పుడు ఫ్రంట్కి బ్యాక్కి అనేది కొన్ని డిఫరెన్సెస్ వస్తాయి, అది ఎలాగనేది చూపిస్తున్నాను మీకు చూడండి. ఓకే, తర్వాత ఆర్మ్ హోల్ కూడా ఫ్రంట్ బ్యాక్ అనేది కొంచెం డిఫరెంట్ ఉంటుంది, అది ఎలాగో చూపిస్తాను ఒకసారి చూడండి.
ఇలాగ మార్కింగ్ చేసుకోవాలి. ఇది కొంచెం పైకండి, ఆమ్ హోల్ దగ్గర కొంచెం పైకి ఇట్లాగా. అర్థమైంది కదండి మీకు? ఒకసారి చూడండి, కరెక్ట్గా తెలుస్తుంది మీకు. ఓకే, ఇలా అనేది మార్కింగ్ చేసుకోవాలండి. అంటే షోల్డర్ దగ్గర, ఆమ్ హోల్ దగ్గర కూడా డిఫరెన్స్ అనేది వచ్చింది ఫ్రంట్కి బ్యాక్కి. ఓకే, ఇలా అనేది డిఫరెన్స్ వస్తుంది. ఒకసారి క్లియర్గా చూపిద్దామని చూపిస్తున్నాను. అలాగే సేమ్ నెక్ ఎంతైతే ఉంచుకున్నామో అక్కడే మార్కింగ్ అయితే చేసుకోవాలండి. అక్కడి నుంచి ఇప్పుడు ఈ పార్ట్ అయితే నేను తీసేస్తున్నాను. ఆమ్ హోల్ దగ్గర చూసారు కదా, రెండాటికి ఎంత డిఫరెన్స్ అనేది వచ్చిందో. కొంచెం అలా మార్కింగ్ చేసుకుంటే కనుక పర్ఫెక్ట్గా వస్తుంది. మిగిలింది సైడు అదంతా కూడా ఫ్రంట్ లాగే బ్యాక్ అనేది మార్కింగ్ చేసేసుకున్నానండి. మీకు అర్థమవుతుంది కదా? పైన షోల్డర్ 1 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకున్నాను. తర్వాత షోల్డర్ వెడల్పు వచ్చి 1/2 ఇంచ్ అంటే కరెక్ట్గా 8 ఇంచెస్ వరకు వచ్చేసింది. తర్వాత సేమ్ ఫ్రంట్ ఎలాగ 1/2 ఇంచ్ అనేది కొంచెం షోల్డర్ దగ్గర అనేది క్రాస్గా గీసుకున్నాను. అలాగే షోల్డర్ దగ్గర ఒక 1/2 ఇంచ్ అనేది బ్యాక్ సైడ్ కూడా గీసుకుంటాను అనమాట. ఓకే, ఇప్పుడు ఇక్కడ నెక్ వైపు 1 ఇంచ్ దగ్గర అనేది నెక్ లోతు అనేది కొంచెం తీయాల్సి ఉంటుందండి బ్యాక్కి. ఇట్లాగా 1 ఇంచ్ లోతు, అర్థమవుతుంది కదా మీకు? 1 ఇంచ్ దగ్గర అనేది జస్ట్ అలా లోతు అయితే తీయాల్సి ఉంటుందండి. అప్పుడు కాలర్ ఏంటంటే కరెక్ట్గా అందులో కూర్చుని చాలా నీట్గా వస్తుందండి కాలర్ నెక్ అనమాట. ఓకే, ఇప్పుడైతే నేను కటింగ్ చేసేసుకుంటున్నానండి. అందుకే నేను ఎప్పుడు కూడా కాలర్ నెక్స్ ఫ్రంట్ బ్యాక్ ఒకేసారి కటింగ్ అయితే చేయకూడదండి. కొంతమంది తెలియక ఈ కాలర్ నెక్ కూడా నార్మల్ టాప్స్ కటింగ్ చేసినట్టుగానే కటింగ్ చేసేస్తారు. బట్ అలాగా కటింగ్ అయితే చేయకూడదండి. దానికి దీనికి అనేది కటింగ్ అనేది కొంచెం డిఫరెన్స్ ఉంటుంది. ఇది హాఫ్ కాలర్ నెక్ కన్నా ఇదే మెథడ్ యూస్ చేయొచ్చు. మీకు ఫుల్ కాలర్ నెక్ కన్నా ఇదే మెథడ్ అనేది యూస్ చేసుకోవచ్చు అనమాట. అర్థమవుతుంది కదండి? అయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే కనుక ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దండి. మీకు ఇంకా ఏమేమి వీడియోస్ కావాలో అవి కూడా నన్ను మీరు కామెంట్ బాక్స్లో కనుక కామెంట్ చేస్తే కనుక నేను ఆ వీడియోస్ చేయడానికి ట్రై చేస్తానండి. ఓకేనా? అయితే ఇందులో ఏదన్నా మీకు డౌట్స్ ఉన్నట్లయితే అది కూడా నాకు కామెంట్ చేస్తే కనుక మీకు క్లియర్గా అనేది నేను చెప్తానన్నమాట. ఓకే, ఇదైతే కటింగ్ అయితే చేసేసుకున్నాను కదండి. కటింగ్ కంప్లీట్ అయిపోయింది. ఇంకా ఎటొచ్చి హ్యాండ్స్ అండి, హ్యాండ్స్ కటింగ్ ఒకటి ఉంది. హ్యాండ్స్ కట్ చేసుకుంటున్నాను. ఒకసారి హ్యాండ్స్ కూడా ఎలా కట్ చేసుకోవాలో చెప్తాను చూడండి. ఇది అర్థమైంది కదా మీకు? బ్యాక్ వేరేగా ఫ్రంట్ వేరేగా అనేది కటింగ్ చేసుకున్నాము. అది ఎలా ఏంటనేది కూడా మీకు ఐడియా వచ్చింది కదా? ఒకవేళ అర్థం కాకపోతే మళ్ళీ వీడియో అనేది చూస్తూ ఉంటే మీకు 2 times 3 times చూస్తే అది అర్థమవుతుంది. నాకు హ్యాండ్ హైట్ వచ్చి 10.5 కావాలండి. సో 10.5కి 1 ఇంచ్ అనేది యాడ్ చేసుకుంటున్నానండి ఖర్చు కోసం. సో 11.5 ఉంటే కనుక నాకు హైట్ సరిపోద్ది. ఇది కరెక్ట్గా 11.5 వచ్చిందండి. ఓకే, ఇప్పుడు హ్యాండ్ 11.5 వచ్చింది కదండి. ఇప్పుడు 4 ఇంచ్ అనేది మనం తగ్గించుకోవాల్సి వస్తుందండి. అంటే కొంచెం ఖర్చు వైపు 4 అంగుళాలు అయితే తగ్గించి మార్కింగ్ చేసుకోవాలండి. అయితే లూజ్ ఎంత తీసుకోవాలి అని కూడా మీకు డౌట్ రావచ్చు. కింద హ్యాండ్ లూజ్ వచ్చి నాకు 11 ఇంచెస్ కావాలండి. 11 ఇంచెస్ అంటే నాకు 5.5 ఇంచులండి. 5.5 ఇంచుల దగ్గర మార్కింగ్ చేసి ఖర్చు కోసం 1.5 ఇంచ్ అనేది మార్కింగ్ అయితే ఇచ్చానండి. ఇంకా మధ్యలో కొలత అయితే నాకు 16 ఇంచెస్ వచ్చింది కదండి. ఆమ్ హోల్ కొలత వచ్చి 16 ఇంచెస్ వచ్చింది, గుర్తుంది కదా? సో 16 ఇంచెస్ అంటే 16 ఇంచెస్లో సగం ఎంత? ఇక్కడ 4 ఇంచెస్ దగ్గర మార్కింగ్ చేసుకున్నాను కదా, అక్కడ ఒక లైన్ డ్రా చేసుకున్నాను. ఇది ఎలా అంటే 3 ఇంచెస్ దగ్గర 3.5 ఇంచు 4 ఇంచ్ దగ్గర కూడా ఉంటుంది. అయితే కాలర్ నెక్ ఎక్కువ 3.5 కానీ 4 కానీ మార్కింగ్ అయితే చేసుకోవాల్సి వస్తుంది. నాకు ఖర్చుకి ఎంత కావాలో అది కూడా క్లియర్గా అనేది నేను కింద వైపుది ఫోల్డింగ్ అది కూడా మార్కింగ్ అయితే చేసేసుకున్నానండి. ఆమ్ హోల్ మెజర్మెంట్ 16 కదా, సో 8, దాంట్లో సగం 8 పెట్టుకున్నాను. ఖర్చు కోసం 1.5 ఇంచ్ అనేది యాడ్ చేసుకున్నాను. సో
నాకైతే కనుక అది కరెక్ట్గా సరిపోతుందండి. ఇప్పుడైతే మార్కింగ్ అయితే ఇచ్చుకున్నాను కదా, పైన వైపు 3 అంగుళాల దగ్గర అయితే మార్కింగ్ ఇచ్చుకోవాలండి. ఓకే, 3 అంగుళాల దగ్గర మార్కింగ్ ఇచ్చుకొని ఇలా క్రాస్గా అయితే డ్రా చేసుకోవాలండి. ఇలా క్రాస్గా డ్రా చేసుకోవాలన్నమాట. ఇక్కడ కొంచెం కర్వ్ అనేది తీయాలండి. ఇవి డ్రెస్సులకి ఏంటంటే టాపుల్లాగా బాగా మీరు కర్వ్స్ ఎక్కువ తీసేసినా సరే అలా బాగోదన్నమాట. డ్రెస్సులకి వేరేగా ఉంటుంది, బ్లౌజెస్కి వేరేగా కొంచెం హ్యాండ్స్ అనేది కొంచెం డిఫరెన్స్ ఉంటుందండి. ఓకే, హ్యాండ్ అయితే మార్కింగ్ అయితే చేసేసుకున్నాను కదండి, హ్యాండ్ కూడా కటింగ్ చేసేస్తున్నాను. ఓకే, ఇప్పుడైతే కనుక మా ఛానల్ని మీరు సపోర్ట్ చేస్తూ ఉండమని చెప్పాను కదా, సపోర్ట్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఇంకా ఏంటంటే మా ఛానల్ పేరు వచ్చి శారదా డిజైనర్స్. మా ఛానల్ని ఇంకా ఎవరికన్నా షేర్ చేసి మంచిగా ఎవరైనా కటింగ్స్ అవి నేర్చుకోవాలి అనుకున్న వాళ్ళు ఎవరన్నా మీ ఫ్రెండ్స్ రిలేటివ్స్ ఎవరన్నా ఉన్నా కూడా కొంచెం మా వీడియోని అయితే షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఓకే, హ్యాండ్స్ కటింగ్ అయితే అయిపోయింది కదా, నాకు ఎక్కడి వరకు కుట్టు వేసుకోవాలనేది అక్కడ కూడా చిన్న నాట్ అయితే ఇచ్చుకోవాలండి. ఓకే, అలా నాటించుకుంటే కనుక స్టిచ్చింగ్ చాలా ఈజీగా అవుతుంది అనమాట. కింద ఫోల్డింగ్ కూడా ఎక్కడ వరకు చేయాలి అనేది కూడా చిన్న నాట్ అయితే ఇచ్చుకోవాల్సి ఉంటుంది. ఓకే, తర్వాత హ్యాండ్కి ఫ్రంట్ సైడ్ అంటే ఫ్రంట్ అతికే వైపు మాత్రం కొంచెం లోతు తీయాలండి. అంటే బ్లౌజ్కి తీస్తాం కదా, అట్లానే లోతు తీయాల్సి ఉంటుంది అన్నమాట. ఒక 1/2 ఇంచ్ అయితే లోతు తీసుకుంటే సరిపోతుంది అనమాట. ఓకే, మరీ ఎక్కువ అవసరం లేదండి, కొంచెం తీస్తే కనుక సరిపోతుంది. ఓకే, ఇలా అయితే తీసుకోవాలండి. ఫ్రంట్ తెలియడం కోసం ఒక నాట్ అయితే పెట్టుకుంటున్నాను నేను, అది ఫ్రంట్ సైడ్ వస్తుందని తెలియడం కోసం అయితే ఒక నాట్ చేసుకున్నాను. ఓకే, ఇంకేంటంటే మా ఛానల్ని అయితే ఫాలో అవుతూ ఉండండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఓకేనండి, మీకు ఇంకా మంచి మంచి వీడియోలు చేయడానికి ట్రై చేస్తాను. బాయ్ అండి, బాయ్.